సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ డార్క్ బ్రౌన్ కలర్ కి రెడ్ కలర్ కాన్సెప్ట్ తో బార్డర్స్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అంతా కూడా టూ గుడ్ ఉందండి. మంచిగా ఫాలింగ్ ఫ్యాబ్రికే, సాఫ్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. సో డార్క్ కలర్స్ అవటం వల్ల యూ కెన్ సీ ద బాడీ ఆఫ్ ద శారీ కానీ బార్డర్స్ కానీ చాలా బాగున్నాయి. హెవీ పళ్ళు ఉంటుంది వర్టికల్ జెరీ లైన్స్ తో. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఆల్ ఓవర్ మీనా వీవింగ్ తో ఇచ్చేస్తూ హైలైట్ చేశారనమాట. బార్డర్స్ అయితే రావండి బ్లౌజ్ కి. సో ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైలెట్ కలర్ కి రాణి పింక్ కలర్ కాన్సెప్ట్ తో వచ్చింది అనమాట. సో బాడీ మొత్తం కూడా మీకు ఇట్లాగా ప్యారెట్స్ అనేది హెవీ వీవింగ్ లో ఉంటుంది. బార్డర్ లో కూడా మనకి బర్డ్స్ అనమాట. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీతో తీసుకొని బార్డర్స్ లో కూడా హైలైట్ చేశారు. పళ్ళు కూడా మనకి వర్టికల్ జెరీ లైన్స్ తో పళ్ళు మీది కూడా మనకి బర్డ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ మూంగా పట్టు బ్లౌజ్ ఉంటుంది అనమాట. సో చాలా బాగున్నాయండి, మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ డార్క్ పికాక్ బ్లూ కలర్ కి లైట్ బ్లూ పికాక్ బ్లూ కలర్ కి డార్క్ పౌడర్ బ్లూ కలర్ తో ఇచ్చారు. సో చూడొచ్చు మీరు డార్క్ వర్షన్ ఆఫ్ పౌడర్ బ్లూ కలర్ మీద యూ కెన్ సీ ద గోల్డ్ కలర్ జెరీ బుటీ అనమాట. కంప్లీట్ వీవింగ్ లో ఉంటుందండి. ప్రీమియం రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. బార్డర్స్ కూడా మనకి బర్డ్స్ అనమాట. కంప్లీట్ గా కూడా బర్డ్స్ అనేది హెవీ వీవింగ్ లో వచ్చినాయి. రిచ్ లుకింగ్ పళ్ళు. బ్లౌజెస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇట్లా మూంగ పట్టు మీద ఆల్ ఓవర్ మీనాకారీతో వీవింగ్ తో వచ్చేసింది అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ పీచ్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్స్ ఉంటాయి అనమాట. సో బాడీ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ గా కూడా మనకి హెవీ వీవింగ్ లో వచ్చిన బుటీస్ వచ్చినాయి అనమాట. సో బార్డర్స్ కూడా బర్డ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తో హైలైట్ చేశారు. సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మీనాకారి వీవింగ్ తో వచ్చేసింది బ్లౌజ్ అనేది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ రా మ్యాంగో కి ఆనియన్ పింక్ కలర్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. బాడీ కూడా మనకి చాలా బాగుంది. సో బాడీ కానీ బార్డర్స్ అయితే లిటరలీ చాలా చాలా బాగున్నాయండి. కంప్లీట్ గా కూడా బర్డ్స్ అనేది మనకి హెవీ వీవింగ్ లో ఇచ్చేసారు. రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఇట్లా మీనాకారి వీవింగ్ తో వచ్చేస్తుంది అనమాట. సో చూడండి శారీ మొత్తం కూడా ఎంత గ్రాండ్ లుకింగ్ ఉందో. చాలా చాలా బాగున్నాయి, మిస్ చేసుకోవద్దు. బికాస్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అండి. సో గ్రాబ్స్. సో బ్యూటిఫుల్ 1 గ్రామ్ టిష్యూ శారీస్ అండి. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం వన్ డిజైన్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. సో చూడండి శారీ అయితే చాలా బాగుందండి. చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట. కంప్లీట్గా కూడా ప్రింట్రెస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ బాగా సేల్ చేస్తున్న శారీస్ అనమాట ఇవైతే. సో ట్రెండింగ్ శారీస్ అని చెప్పొచ్చు. సో ట్రాన్స్పరెంట్ ఉంటాయండి శారీస్ అయితే. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి ఇట్లాగా జరీ బుటీస్తో వీవింగ్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ చూడండి మనకి బార్డర్ కూడా చాలా చక్కగా ఈ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి. ఆ వీవింగ్ మీద కూడా కంప్లీట్ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేయడం జరుగుతుంది అనమాట శారీకి. సో శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది, వీవింగ్ బార్డర్ అనేది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ ఇన్ 1 గ్రామ్ టిష్యూ శారీస్ అండి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ క్లాసీ లుక్ ఉన్నాయి. ఈ శారీస్ అయితే బ్యూటిఫుల్ శారీస్. అసలుకి మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేస్తూ తీసుకున్నారు. శారీ మొత్తంలో మనకి శారీలో హైలైట్ అవుతున్న పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద శారీ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ ఈజ్ టూ గుడ్ అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. టిష్యూలో ఎంత ప్యూర్స్ అయితేనే సాఫ్ట్ ఉంటాయండి. సో టిష్యూ శారీస్లో రిమైనింగ్ ఏ వచ్చినా కూడా చూడండి మీకు కొంచెం హార్డ్నెస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బార్డర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ ఇచ్చేసారనమాట. బార్డర్స్ ఆఫ్ ద శారీ అనేది. సో కంప్లీట్ బుటీస్తో మనకి శారీకి హైలైట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చూడండి సెల్ఫ్ కలర్లోనే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసారు కామన్లీ. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. దట్ టు ఇన్ బ్యూటిఫుల్ షేడ్ అండి, అసలు మిస్ చేసుకోవద్దు అనమాట. సో కంప్లీట్ లుక్. సో బ్యూటిఫుల్ పింక్ అండి. ఇది వచ్చేసి చాలా బాగుందన్నమాట. మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఇచ్చేసారు శారీ అయితే. సో చూద్దాము కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అని. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. కంప్లీట్ ప్యూర్ 1 గ్రామ్ టిష్యూ వస్తుందన్నమాట. శారీ అయితే లైట్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లోయి ఒకలాంటి జార్జెట్ అంటాం కదా, ఆ స్టైల్లో వస్తుందన్నమాట. సో 3 సైడ్స్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు 3 సైడ్స్ ఆఫ్ ద శారీ అనేది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ పార్ట్ ఇట్లా హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే వీవింగ్ బుటీస్ ఉంటాయి. సో రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బార్డర్ ఉంటుంది, ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ.
ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్కి కూడా చూడండి 2 హ్యాండ్స్కి వచ్చేసి మనకి చక్కగా బార్డర్ అయితే ఇచ్చేసారు. శారీలో ఉన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్నే మనకి బ్లౌజ్కి కూడా ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ వెరీ లిమిటెడ్ స్టాక్ అండి, గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ డిజైన్ అండి. ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్లో తీసుకున్నారనమాట. స్కై బ్లూ కలర్ అండ్ బార్డర్స్ చూడండి ఎంత చక్కగా తీసుకున్నారు. అండ్ మనకి ఫినిషింగ్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడా, కంప్లీట్ ఫినిషింగ్తో వస్తాయన్నమాట. సో శారీ చూసారు కదా, శారీ అంతా కూడా ఇట్లానే జరీ బుటీస్ విత్ వీవింగ్ ఉంటుంది చూడండి. ఇది అంతా కూడా బ్యాకింగ్ అనేది వీవింగ్లో ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అనేది కంప్లీట్ హెవీ బుటీస్తో తీసుకున్నారు. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద శారీ నుండి బుటీస్ ఉంటాయి. సో 3 సైడ్స్ కూడా మనకి నైస్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చేసారనమాట. బార్డర్స్కి మనకి చాలా చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో తీసుకున్నారు. అండ్ బ్యాకింగ్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ బ్యాకింగ్ అనమాట. ఇక్కడ పైపింగ్ ఉంది కదా, సో అది చూడండి ఎంత చక్కగా ఇచ్చేసారో, సెల్ఫ్ కలర్తో ఇచ్చేసారనమాట. సో శారీ అంతా కూడా సిమిలర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. విత్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ అయితే హైలైట్ చేశారనమాట. శారీలో ఏదైతే బార్డర్ ఉంటుందో సేమ్ బార్డర్ ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ నైస్ షేడ్ ఇన్ టీల్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు చూడండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. బేస్ కలర్స్ చాలా పేస్టల్ షేడ్స్ ఇచ్చారు, బట్ చాలా యూనిక్గా తీసుకున్నారండి. శారీస్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో కూడా కొంచెం డార్కర్ టోన్సే తీసుకున్నారనమాట. మరీ లైట్ కలర్స్ ఇవ్వలేదు. సో శారీ అంతా కూడా మనకి ఇదే సిల్వర్ జరీతో మనకి బుటీస్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్కి, సో ఆల్ ఓవర్ ద పళ్ళు పార్ట్ బుటీస్ ఉన్నాయి. సో ఫ్రిల్స్ పార్ట్ చూడండి, హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే ఫ్రిల్స్ వస్తాయి అనమాట, సారీ బుటీస్ వస్తాయి. సో 3 సైడ్స్ కూడా మనకి చక్కగా కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది విత్ నైస్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. సో శారీ అయితే చాలా బాగుంటుంది. దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి, 2 సైడ్స్ 2 హ్యాండ్స్కి 2 బార్డర్స్ ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది చూడండి కాంబినేషన్ డార్క్ గోల్డ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. సో ఇది డార్క్ గోల్డ్ అంటే ఎట్లా అంటే మనకి గోధుమ కలర్ ఉంటుంది కదా, ఆ షేడ్లో ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి హనీ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ ఇచ్చేసారు. సో శారీ మొత్తం కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ అండ్ అట్ ది సేమ్ టైం జరీతో తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట బుటీస్ అనేది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ సీక్వెన్స్ వర్క్ బార్డర్ ఉంటుంది. కింద కూడా మనకి మీడియం సైజ్లో సీక్వెన్స్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి 1 సైడ్ స్మాల్ బార్డర్ ఇచ్చారు కదా, ఇంకొక సైడ్ వచ్చేసి శారీలో ఇచ్చిన సైజ్ బార్డర్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి డార్క్ పౌడర్ బ్లూ కలర్కి నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్తో మనకి బార్డర్స్ ఇచ్చారు విత్ నైస్ టాజిల్స్ వస్తాయి. కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట. శారీ అంతా చూడండి డార్క్ పౌడర్ బ్లూ ఉంటుందండి. బ్యూటిఫుల్ షేడ్ వచ్చింది అనమాట డార్క్ పౌడర్ బ్లూలో. సో దిస్ ద కంప్లీట్ లుక్. చూడండి ఎంత బాగుందో, సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బార్డర్స్లో. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా జెరీ ఎంబ్రాయిడరీ, అట్ ది సేమ్ టైం సెల్ఫ్ కలర్లోనే ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో పళ్ళులో కూడా చక్కగా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది నేవీ బ్లూ కలర్. కిందంతా కూడా మనకి పెద్ద బార్డర్ ఉంటుందండి. కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో బార్డర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో మల్టిపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, బడ్జెట్ రేంజ్లో ఉన్న శారీస్ మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది కూడా డార్క్ బేబీ పింక్ కలర్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. డ్యూయల్ షేడ్ శారీస్ అండి. లైట్ వెయిట్లో వచ్చిన బెన్నీ క్రేప్ శారీస్ అనమాట. బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయండి. మీరు ఎంతసేపు కట్టుకున్నా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి లైక్ బర్త్డే పార్టీస్కి, స్మాల్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. నేను చిన్న పార్టీస్కి అని ఎందుకు అన్నానంటే బికాజ్ ఇవి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మనము చిన్న చిన్న వాటి నుండే కట్టుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో. బార్డర్ చూడండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి. సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఈచ్ కలర్ వచ్చేసి 5 పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే మనందరికీ కూడా చాలా బాగా నచ్చే కాంబినేషన్. డార్క్ లావెండర్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్తో ఇచ్చారనమాట మనకి. సో చూడండి శారీ మొత్తం చూపిస్తాను మీకు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. శారీ మొత్తం కూడా మనకి చాలా నీట్గా డార్క్ వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ అండ్ అట్ ది సేమ్ టైం వైలెట్ కలర్తో బుటీస్ ఇచ్చేసారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి డార్క్ లావెండర్లోనే సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. కింద కూడా మనకి బిగ్ బార్డర్ ఉంటుందండి. కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ బార్డర్. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా
బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో, డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందన్నమాట. సో శారీస్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు, గ్రాప్స్.